ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలకూరు మండలం బుధనం టోల్ ప్లాజా వద్ద రవాణా అధికారులు, చిలకూరు పోలీసులు ప్రైవేటు ట్రావెల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని బస్సులు కండిషన్, వాటి భద్రత ప్రమాణాలు ఉన్నాయా లేవా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలో, ఎమర్జెన్సీ ద్వారాలు ఎలా ఓపెన్ చేసుకోవాలో ప్రయాణికులకు వివరించారు. డ్రైవర్ లైసెన్సు, బస్సు పర్మిట్లను కూడా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. చిన్న చిన్న లోపాలు ఉన్నందున 4 కేసులు నమోదు చేశామని గూడూరు 2 టౌన్ సిఐ జె శ్రీనివాసరావు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు తెలిపారు. ఉంటుంది, బట్ వాళ్ళకి తెలుసా? ప్యాసింజర్స్ కి తెలుసా? హ్యామర్ ఉంది, ప్యాసింజర్స్ తెలియదు కదా. తెలుసు మేడం, చెప్తాను. ఎప్పుడు చెప్తారు? మీకు తెలుసా హ్యామర్ ఎక్కడ ఉందో? ఎప్పుడు చెప్తారు? మీరు ఎక్కే ముందే చెప్పాలి. మీరు బస్సు ఎక్కేటప్పుడు చెప్పాలి, మీకు హ్యామర్స్ ఉన్నాయి, అలారాలు ఉన్నాయి, మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఈ హ్యామర్ బ్రేక్ చేయండి. అందరికీ ముందుగా చెప్పాలి. ప్రమాదం వచ్చినప్పుడు ఎవరు చెప్తారు? అవునా కదా? బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. మీకు ఇక్కడ హ్యామర్స్ ఉంటాయి, బ్రేక్ చేసుకోండి, వెనక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, మీకు ఏదైనా ఇబ్బంది అయితే అలారం కొట్టండి, మేము మా కింద తీసి వస్తాము అన్నీ వాళ్ళకి ముందు చెప్పి, కాషన్స్ అని చెప్పి తర్వాత బండి స్టార్ట్ చేయాలా. వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఇబ్బంది వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళకి కాదు కదా. అక్కడ పెట్టండి, మరి ఉంటే కదా వాళ్ళు ఎప్పుడు కావాలి. అందరికీ నమస్కారం. ఈరోజు సీనియర్ అధికారుల యొక్క ఉత్తర్వుల ప్రకారంగా ఆర్టీఓ వారు ప్లస్ పోలీసులు గూడూరు రూరల్, అదేవిధంగా చిలకూరు ఎస్ఐ గారు, మరి మేము ఆర్టీఓ సంబంధించినటువంటి అధికారులతో ఈరోజు అన్ని ట్రావెల్ బస్సులన్నింటి కూడా చెక్ చేయడం జరుగుతుంది. మన బోధన టోల్ ప్లాజా దగ్గర అంటే రీసెంట్గా జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించింది సేఫ్టీ మెజర్స్ ఈ ట్రావెల్ బస్సులు కూడా మెయింటైన్ అవుతారు లేని ఉద్దేశంతో మా యొక్క సీనియర్ యొక్క అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ బస్సులో మన సేఫ్టీ సిస్టము, అదేవిధంగా ఎమర్జెన్సీ విండో, అదే లగేజ్లో వాళ్ళు ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు, సేఫ్టీ మెజర్స్ గురించి కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ యొక్క రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. సీటింగ్ కెపాసిటీ, వాళ్ళు ఎటువంటి నామ్స్ ఫాలో అవుతున్నారనేది మన ఆర్టీఓ అధికారితో పాటు ఇన్స్పెక్షన్ జరిగింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారు, డిటిఓ మురళీమోహన్ సారు, ప్లస్ తిరుపతి జిల్లా ఎస్పీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మీరు బుధనం టోల్ ప్లాజా దగ్గర 2 టౌన్ సిఐ గారు, చిల్లకూరు ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారితో కలిసి ఆర్టీఐ డిపార్ట్మెంటు, మేము ఇద్దరు ఇన్స్పెక్టర్లు అందరం కలిసి మేము ఇక్కడ
సీసీ బస్సు చెకింగ్ చేయడం జరిగింది. ఈ బస్సుల్లో ముఖ్యంగా ఏంటంటే మనం జరిగిన ప్రమాదక ఆ ఇష్యూ మీద ఇది బేస్ చేసుకుని చెకింగ్ చేసాము. యాక్చువల్ రెగ్యులర్గా మేము ఎవ్రీ ఫ్రైడే సాటర్డే మేము చెక్ చేస్తాం ఇక్కడ ఈ గూడూరు ఆర్టీఐ డిపార్ట్మెంట్ సంబంధించి. ఇప్పుడు ఈరోజు చెక్ చేస్తున్నాను 4 కేసులు బుక్ చేసాము. వీటిలో కేసులు ముఖ్యంగా ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఒక సీట్ని ఫిక్స్ చేస్తున్నారు ఒకదానికి ఒక బస్కి, దానికి కేసు బుక్ చేసాము. మళ్ళీ వచ్చేసి ఒకదానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేయటం లేదు, పచ్చడి కిట్లు లేవు, ఇంకా ఈ అలారమ్స్ కూడా కొన్ని సరిగా వర్క్ చేయటం లేదు. వాటి గురించి కూడా కేసు బుక్ చేసాము. 4 బస్సులకి మేము కేసు బుక్ చేసాము. మేము చెప్పేది ఏంటంటే ప్రయాణికులు కూడా ఏదైనా సరే ఒక హజార్డస్ గూడ్స్ కానీ ఏదంటే ఈ టపాల్ సంబంధించి కానీ ఏదైనా తీసుకెళ్తుంటే అవి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అంటే వీళ్ళు లగేజ్ పెట్టేటప్పుడు చూసినప్పుడు కానీ మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. దీనికి సంబంధించిన నామ్స్ అన్నీ కూడా పక్కాగా ఉండాలని మేము ఈ చెకింగ్ ఇది రెగ్యులర్గా జరుగుతుంది చెకింగ్. ఇది ప్రతి ఒక్క బస్సుని ఏ ఒక్క చిన్న ఒక్క పాయింట్ కూడా వదలకుండా ప్రతి ఒక్క బస్సు మేము చెక్ చేస్తాము. ఇది చెకింగ్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.